మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత రాత్రి ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు భారత్కు ప్రధానమంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ గాను, పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర విచారకరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. మన్మోహన్ మరణంతో దేశం ఒక మేరు సామాన్యుడైన మేధావిని, ఒక దార్శనిక నేతను కోల్పోయిందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆర్థిక రంగంపై ఆయనకున్న అవగాహన, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత మరువలేనివని వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తిస్తుందన్నారు. ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో ఈ దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటించారు. పరిపాలన దక్షుడైన నాయకునిగా మన్మోహన్ సింగ్ ను ఆయన అభివర్ణించారు. మన్మోహన్ మరణం ఎంతో బాధ కలిగించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, మౌనాన్నే బలంగా మార్చుకున్న నేత మన్మోహన్ అని ఆయన వ్యాఖ్యానించారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. దేశానికి సేవ చేయాలన్న నిష్ఠకు మన్మోహన్ తుది వరకు కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఆయన నిజాయితీ రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మన్మోహన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారని కొనియాడారు. కాగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆయన మృతికి 7 రోజులు సంతాప దినాలను పాటిస్తున్నట్టు తెలిపింది. మన్మోహన్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోనికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.